బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లైవ్ ఫిష్ దొరుకుతుంది. ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫిష్ కర్రీ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. గైస్, ఈ రోజు అయితే మేము ఒక ప్లేస్ కి వచ్చినాం. మీరు చూడాలనుకుంటున్నారా? సో డీటెయిల్ గా చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏంటబ్బా వీళ్ళిద్దరు అని షాక్ అయి చూస్తున్నారా? ఈ రోజు అయితే కొత్త మెంబర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. వీళ్ళైతే మా సిబ్లింగ్స్, మా అక్క అండ్ మా తమ్ముడు. అయితే మేము జురాల డ్యామ్ కి అయితే వచ్చినాం. సో డ్యామ్ అంతా చూపించాలనుకుంటున్నాను. సో డీటెయిల్ గా అయితే చూపిస్తాను. అండ్ ఫిషెస్ అయితే ఇక్కడ ఫేమస్. ఇక్కడికైతే కంపల్సరీగా అయితే రండి, నేను చూపిస్తాను. చూసేద్దాం పదండి. ఇక్కడ పీజేపీ క్యాంప్ దగ్గర అయితే మా అవ్వ చేపలు అయితే అమ్ముతుంది. సో చాలా అంటే చాలా ఫేమస్. డ్యామ్ లో ఫ్రెష్ చేపలు అయితే ఇక్కడ దొరుకుతాయి. సో మా అవ్వ ఎన్ని ఇయర్స్ నుండి అమ్ముతుందో ఒకసారి అయితే అడిగేదాం. చెప్పవా, ఎన్ని ఇయర్స్ నుండి అమ్ముతుంది? అవ్వ, ఇక్కడ చేపలు తీసుకోవడానికి ఎక్కడ నుండి వస్తుంటారు జనాలు? హైదరాబాద్ నుండి వస్తారు, కర్నూలు నుండి ఇట్లా పల్లెలు అందరు వస్తారమ్మా, తీసుకుపోతారు. మస్తుగా వస్తుండ్రు. మీరు రేటు తగ్గించే ఇస్తారా లేకుంటే 10 రూపాయలు తక్కువనే నాతో అందరికన్నా. ఎక్కువ ఎప్పుడు వస్తుంటారు? ఏ సీజన్ లో వస్తుంటారు మీ దగ్గరికి చేపలు తీసుకోవడానికి? వానాకాలం ఎక్కువ వస్తారు, ఎండాకాలం జర తక్కువ. ఇప్పుడు ఎక్కువ. మీరు ఏ రోజైనా బంద్ పెడతారా లేకుంటే రోజు ఓపెన్? ఎప్పటికొకటే, బంద్ లేదు. ప్రతి రోజు అయితే కంపల్సరీగా అయితే ఉంటదంట. సో వర్షాకాలం అయితే ఎక్కువ జనాలు అయితే వస్తూ ఉంటారు. మంచిగా ప్లేస్ ఇక్కడ కూర్చోడానికి కూడా మొత్తం. నెక్స్ట్ అయితే అక్కడ చేపలు తీసుకున్న తర్వాత అయితే ఇక్కడనే కట్ చేసి ఇస్తారు. మనకైతే నీట్ గా కట్ చేసి ఇస్తారు. ఒక చేప కట్ చేయడానికి కేజీకి అయితే 20 రూపీస్. సో రీజనబుల్ ప్రైస్ లోనే కట్ చేసి ఇస్తారు. మనం ఎక్కువ చేపలు కన్నా తీసుకుంటే కొంచెం తగ్గించే కట్ చేస్తారు. సో ఒక్కసారి అయితే మీరు రావాలనుకుంటే ఇక్కడికే డైరెక్ట్ గా వచ్చేసి తీసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంటే హోటల్ రూమ్ టైప్ అయితే ఉంటది పీజేపీ క్యాంప్ లోనే. ఇక్కడ మనకి ఫిష్ ఫ్రై, రైస్, ఇంకా ఫిష్ కర్రీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మనకి రోటీస్ కూడా చేసి ఇస్తారు. సో అప్పటికప్పుడు ఫ్రెష్ గా అయితే చేయించుకోవచ్చు. అండ్ రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి ఇక్కడ. అయితే ఆంటీ ఫిష్ కర్రీ అయితే చేస్తుంది అండ్ ఇక్కడ అయితే ఫ్రై అయితే చేస్తుంది. ఒకసారి చూసేదాం. ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటది. సో డ్యామ్ లో అయితే ఫిష్ ఫ్రై అయితే చాలా ఫేమస్. క్రిస్పీగా అయితే ఉంటది. మనకి ఎలా కావాలంటే అలా అయితే చేసిస్తారు. ఒకసారి అయితే కంపల్సరీగా వచ్చి ట్రై చేయాలి. ఇక్కడ అయితే ఫిష్ ఫ్రై అయితే చేసి పెట్టిండ్రు అండ్ ఇక్కడ అయితే మ్యారినేట్ చేసి పెట్టిండ్రు. సో మనకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటది. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి 80 రూపీసే. రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటది. టేస్ట్ కూడా బాగుంటది. సో కంపల్సరీగా ఒకసారి ఇక్కడ అయితే ప్రిపేర్ చేసిన కర్రీ అయితే ఉంది చూడండి. ఇలా అయితే ఉంటది కర్రీ. నెక్స్ట్ డ్యామ్లోనే టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం టెంపుల్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. డ్యామ్కి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీగా ఒకసారి టెంపుల్ కూడా విజిట్ అవ్వండి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తే డ్యామ్ కి అయితే వెళ్తుంటాం. సో డ్యామ్ కి వెళ్ళే రూట్ అయితే ఇది. సో చూస్తూ ఉండండి. స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. రూట్ అయితే కొంచెం మంచిగా ఉండదు. సో జాగ్రత్తగా అయితే రండి. మనకి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుండి కనిపిస్తుంది. ఇక్కడైతే కెనాల్ ఉంది మనకు. సో ఇక్కడైతే వ్యూ పాయింట్ చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో కెనాల్ ఉంటుంది. కెనాల్ దగ్గర అన్ని చిన్న గుడిసెలు ఉంటాయి. అందులో ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా చేస్తారు. ఫిషెస్ కూడా దొరుకుతాయి. ముందు ఇక్కడ వచ్చేస్తే మనకి చెట్లు అనేవి ఉంటాయి. ఆ చెట్ల దగ్గర అందరూ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ చేయించుకొని తింటారు. సో ఫ్యామిలీస్ కూడా వస్తారు. అందరైతే వస్తారు. ఈ చెట్ల దగ్గర అయితే తినేస్తారు. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. కూర్చోడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వాటర్ అయితే మనకు కర్ణాటక నుండి వస్తాయి. కర్ణాటక నుండి వచ్చిన వాటర్ గేట్స్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి శ్రీశైలంకి అయితే వెళ్తాయి. ఇక్కడ సైడ్ అయితే వాటర్ అయితే లేవు ప్రెసెంట్గా. మొత్తం అయితే ఖాళీగా ఉంది. గేట్స్ ఓపెన్ అయినప్పుడు అయితే వాటర్ ఫుల్ ఉంటాయి. అన్ని టోటల్గా అయితే 67 గేట్స్ ఉంటాయి. 64 గేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వాటర్ అయితే మొత్తం ఫిల్ అయి ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్గా ఒక గేట్ కూడా ఓపెన్ అయితే లేదు. సో వాటర్ అయితే లేవు. మనకి ఈ రూట్ వచ్చేసి జోగులాంబ గద్వాల్కి వెళ్తుంది. సో చూడండి. టోటల్గా అయితే 67 గేట్స్ ఉన్నాయి.
లాస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే పవర్ జనరేషన్ ఉంది. లాస్ట్ గేట్ తర్వాత అయితే పవర్ జనరేషన్ ఉంటుంది. పవర్ జనరేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడైతే పవర్ జనరేట్ అవుతుంది. ఎండింగ్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ మంకీ చూడండి ఒకసారి ఎలా కూర్చున్నదో. సో అండ్ నెక్స్ట్ డ్యామ్లో సోలార్ ప్లాంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే చూసేయండి కనిపిస్తుందా, చాలా పెద్దగా అయితే ఉంటుంది సోలార్ ప్లాంట్. అండ్ నెక్స్ట్ మనకి డ్యామ్లో అయితే ఐస్ క్రీమ్స్, పల్లీలు, అన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మనకి కావాల్సినవి అయితే తినేసేయచ్చు హ్యాపీగా. రైనీ సీజన్లో అయితే ఫుల్ ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు రైనీ సీజన్లో వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.